మేడం, ఈ రోజున ఇక్కడ ఈ గుడిమెడ క్వారీ ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుకని పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంటే పారదర్శకంగా జరుగుతుందా? ఇక్కడ ఏంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మేడం? ఇబ్బంది అయితే ఏం లేదండి. మామూలుగా ఇలా వస్తున్నారు, అక్కడ టోకెన్స్ అవి స్లిప్స్ రాస్తున్నారు, అక్కడ నుంచి ఇటువైపు వస్తున్నారు. వాళ్ళు లోడ్ చేసుకొని ఇటువైపు వచ్చేటప్పుడు నాకు ఆ స్లిప్ ఇస్తే వాళ్ళది ఇంజిన్ నంబర్ దాంట్లో కరెక్ట్గా ఉందో లేదో నేను చెక్ చేస్తున్నాను. అది ఈ రోజు రాసిన రిసీటో కాదో నేను చెక్ చేస్తున్నాను. అండ్ వాళ్ళకి ఇనిషియల్ వేసి వాళ్ళు ఏ టైంలో వెళ్తున్నారో ఆ డిశ్చార్జ్ అది రాసి పంపించేస్తున్నాను. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి అనుకోవచ్చా మేడం? జరుగుతుంది. చాలా మంది కొంతమంది అక్కడ ఏదో క్వారీలో డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, లేకపోతే అక్కడ సరిగా నిర్వహణ లేదు అన్నట్టుగా కొన్ని విమర్శలు చేస్తున్నాను. లేదండి, అలాంటిది ఏం లేదు. నేను మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడే ఉన్నాను. మాకు షిఫ్ట్ వైజ్ డ్యూటీ వేశారు. నా డ్యూటీ 6 to 1 అన్నమాట. సో నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు అంత. మీ డ్యూటీ ఏంటి మేడం? మీరు ఏం చేస్తారు? అదే ఇప్పుడు చెప్పినట్టు అక్కడ తీసుకొని వెహికల్ ఇలా వచ్చి వాళ్ళు అక్కడ డంప్ చేసుకొని ఇటు నుంచి వస్తారు. ఇటు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఆ రిసీట్ తెచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళ ఇంజిన్ నంబర్, నేను ట్రక్ నంబర్ చూడను, ఇంజిన్ నంబరే చూస్తాను. ఎందుకంటే అదే మెయిన్. ఇప్పుడు ఇది మార్చుకొని రావచ్చు కానీ ఇది మార్చలేరు కదా. సో నేను ఆ ఇంజిన్ నంబర్ మాత్రమే చెక్ చేసి వాళ్ళకి ఇనిషియల్ వేసి వాళ్ళు ఏ టైంలో బయటకు వెళ్తున్నారో ఆ టైం రాసేసి పంపించేస్తాం. రైట్. అయితే మొత్తం మీద ఇక్కడ అంటే గతంలో ఉన్న ఇబ్బందులు అలాంటివి ఏం లేకుండా ఈ రోజున ఉచితంగా ఇసుక అయితే ప్రతి వాళ్ళకి చేరుతుంది. మేడం, ఈ గుడిమెడ క్వారీకి సంబంధించి ఇక్కడ ఇసుక ఎంతకి అమ్ముతున్నారు ఏంటి? అంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడే జరుగుతుందా ఇది, లేకపోతే బయట ఏదో కొంత చర్చ జరుగుతుంది, అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారనో లేకపోతే డబ్బులకు అమ్ముతున్నారనో, ఏంటి మేడం ఏం జరుగుతుంది? అలాంటిది ఏమి లేదు సార్. మామూలుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుంది. టన్ను వచ్చేసి 250, ట్రాక్టర్కి వచ్చేసి 1000 రూపాయలు, ఫ్యామిలీకి వచ్చేసి 20 టన్నులు, పెద్ద లారీ అయితే 20 టన్నులు 5000 రూపాయలకి. ఇక్కడ స్కానర్ ద్వారా అమౌంట్ ఫోన్పే ద్వారా జరుగుతుంది. ఎవరికి ఎటువంటి రూపాయి ఇచ్చే పని లేదు, సక్రమంగానే జరుగుతుంది. సో ప్రతి వాళ్ళ తరువుగా చెక్ చేస్తున్నారు మేడం? వచ్చిన వాళ్ళే మళ్ళీ ఏమైనా వస్తున్న సందర్భాలు అట్లాంటివి ఏమన్నా లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులను బట్టి ఫ్యామిలీకి 20 టన్స్ సార్, ఆధార్ కార్డును బట్టి తీసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళంటే ట్రాక్టర్లు వాళ్ళకి 2 ట్రాక్టర్లు అట్లా వస్తాయి, వాళ్ళకి అవైలబుల్ కాబట్టి అది చేస్తున్నాము. లారీలు అయితే లేదు. సో ఇసుక రేటు పక్కన పెడితే ఇక్కడ వాళ్ళకి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ వాటికి సంబంధించి ఏమన్నా ఖర్చులు ఉన్నాయి మేడం? ఏమీ లేవు సార్. అంటే మీ ఇక్కడ నుంచి అంటే ఒక రోజులో మీరు ఎన్ని ట్రాక్టర్లు సుమారుగా 200 సార్. 200. ఇక్కడ గుడిమెడ అనేది దాదాపుగా ఒక వారం నుంచి జరుగుతున్న కార్యక్రమం కదా, ఎలా ఉంది సార్? ఎక్కడ ఈ రోజుతో అయిపోతుంది. ఈ రోజుతో మాక్సిమం అయిపోయింది. సో ఎన్ని రోజుల నుంచి జరిగింది సార్ ఇక్కడ? 8వ తారీఖు నుంచి జరుగుతుంది. సో ఇదంతా నిల్వ ఉన్న ఇసుక, గత ప్రభుత్వంలో నిల్వ చేసిన ఇసుకనే ఇస్తున్నారు తప్ప లోపల నుంచి తీసేది ఏం కాదు. సో ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతుందా, సానుకూలంగానే ఉందా? మొత్తం సానుకూలంగా ఉంది. ఇక్కడ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మేడం? ఎంప్లాయీస్ గా మీరు మహిళలు ఇక్కడ ఉన్న? మాకు ఇబ్బంది ఏమీ లేదు సార్. ఈ గత 4 days 5 days నుంచి చక్కగా వాళ్ళు ఒక లైన్ వీళ్ళు ఒక లైన్ ఉంటున్నారు. మేము కూడా లారీలో ఒక లైన్ పెట్టి నిశ్శబ్దంగా బాగానే కంట్రోల్ చేశారు పోలీసు వాళ్ళు కూడా. ఈ రోజు కూడా అదే పద్ధతిలో జరిపిస్తాం. సో అధికారులు అంతా బాగానే కోఆపరేటివ్ గానే ఉన్నారు.